గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీరుద్రంలోని మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు శ్రీరుద్రంలోని మంత్రముల యొక్క విపుల భావాన్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనము నమ్మకంలోని మొదటి అనువాకములో 9 మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించాము. ప్రముంచ ధన్వన్నస్తం ఉభయోరార్నియోజ్యాం అని అన్నారు. కాబట్టి భగవహ అనేది 2వ పాదంలో తీసుకున్నట్టుగా భగవహ ఓ రుద్రస్వామి, ధన్వహ నీ యొక్క ధనస్సుకు కలిగినటువంటి ముభయో 2 పక్కల 2 చివరల యందు కలిగిన ఆర్నియో కొనల యందు వంకర తిరిగిన కొనయందు కలిగినటువంటి ఆజ్యహ నారిని అంటే వింటి నారిని, ప్రముంచహ విడిచిపెట్టుము, వదిలివేయము అంటే ముడి విడదీయవలసిందిగా ప్రార్థన అన్నట్టుగా మొదటి పాదంలో కనిపిస్తూ ఉంటే, యాశ్చతే హస్త ఇషవగ పరాత భగవో వప తే నీ యొక్క హస్తే చేతి యందు కలిగినటువంటి యాహ ఇషవహ ఏవైతే ఉన్నాయో ఆ బాణముల యొక్క ముడికిలను పరావప వదిలివేయుము, ఆ మురికిలను వదిలివేయము, ఇంకెక్కడైనా దాచుకో స్వామి, అక్కడ నీ దగ్గర మాత్రం ఉండనివ్వకు అన్న విధంగా చెప్పారు. నమ్మకంలోని మొదటి మంత్రం గురించి మనం తలుచుకుంటే ఒకసారి అక్కడ రుద్రస్వామి కోపముతో ఉన్నాడని, బాణములను విల్లును ఎక్కుపెట్టి మనపైకి ఎప్పుడు వదిలివేస్తాడో అన్న విధముగా భయముకర పరిస్థితిలో ఉన్నప్పుడు మనము స్వామిని ప్రార్థించి, స్వామి నీ యొక్క బాణమునకు నమస్కారము, విల్లునకు నమస్కారము, ఆ బాణము విల్లును పట్టుకున్నటువంటి బాహువులకు నమస్కారము, నీ కోపమునకు నమస్కారము, నీకు నమస్కారము అని చెప్పుకుంటూ ఆయన్ని శాంతపరిచి ఇప్పుడు చెప్తున్నాము, స్వామి నీ విల్లుకి 2 కొనల యందు కలిగి వంకర తిరిగినటువంటి ప్రదేశమునందు ముడివేసి ఉన్నటువంటి నారిని వదిలివేయుము, అంటే నారి లేకుండా ధనస్సును ఉంచుకో అన్న విధముగా చెప్పుకుంటూ, సూదిగా ములికిలు ఉన్నటువంటి బాణములు ఉన్నాయి, ఆ బాణములను వదిలివేయి, వాటిని అక్కడ నువ్వు పట్టుకోకు సుమా అంటే ధనస్సు పనికి రాకుండా చేసేయమని చెప్పి, నారి లేకపోతే అది పని చేయదు కదా, అలాగాను ఆ బాణములను అతను పట్టుకోకుండా వదిలివేసి ఇంకెక్కడైనా ఉంచు స్వామి అన్న విధంగా తెలియజేసుకున్నాం. అంటే స్వామికి మళ్ళీ కోపం వస్తే మళ్ళీ మన మీద బాణాలు ఎక్కడ ప్రయోగించేస్తాడో అన్న భయంతో బాణమును తీసుకుని నారి కట్టుకుని మళ్ళీ ములికిలను వెతుక్కుని అక్కడ తీసుకుని బాణం సంధించే లోపల మనము గబగబా మేల్కొని మళ్ళీ ప్రార్థన చేసి స్వామిని సంతోషపెట్టి శాంతపరచగలము అనేటువంటి నమ్మకంతో ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామంటే బాణానికి ఉన్నటువంటి నారిని వదిలివేయి, ములికి కలిగినటువంటి బాణములను కూడా పక్కన వదిలిపెట్టు అని చెప్పుకున్నాం. ఈ మంత్రములు భగవహ అన్న పదము యొక్క
వేదములలో శృతి వాక్యములను శృతి ఏ విధముగా నిర్వచించింది అన్న విషయాన్ని రెండు నిర్వచనాలను తీసుకుని మనం కొంచెం విపులంగా తెలుసుకుందాం. భగవః అన్నదానికి శృతి వాక్యములలో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షన్నాం భగ ఇతీరణ అన్నాడు. అంటే సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, యశస్సు, బలము, సంపద, జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వాడు భగవంతుడు అన్న విధముగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక శృతి వాక్యములలో ఉత్పత్తించ వినాశంచ భూతానామా గతిం గతిం వేత్తి విద్యామవిద్యాం చ సవాక్యో భగవానితి అని అన్నారు. అంటే ఉత్పత్తి అంటే పుట్టుక, మరణము, అంతేకాకుండా భూతముల యొక్క సర్వ ప్రాణుల యొక్క రాకలు పోకలు, విద్య అవిద్య మొదలగునవి కలిగి ఉన్నవాడు భగవంతుడు అన్న విధముగా ఈ రెండో శృతివాక్యం చెబుతూ ఉంటుంది. ఈ మంత్రంలో మనం స్వామిని బాణముల యొక్క రెండు కొనలను విదిలివేయి అని చెప్పాం. అంతేకాకుండా ఆ ములికి కలిగినటువంటి బాణములను దూరముగా ఉంచు, నీ దగ్గర ఉంచుకోకు అన్న విధముగా చెప్పుకున్నట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఆ విల్లు యొక్క ముడులను వదిలివేయి అని చెప్పడంలో సంసార బంధాలను నుండి మమ్మల్ని విముక్తి చెయ్యి, ముక్తి మార్గము వైపు మమ్మల్ని నడిపించు అన్న విధంగా కూడా మనము భావంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ బంధాలన్నీ ఇచ్చినవి ఆయనే, ఎవరు ఇచ్చారో వాళ్ళే తీసివేయాలి కదా. అందుకనేసి ఆ భగవంతుడిని, ఆ రుద్రస్వామినే మనం మళ్ళీ ప్రార్థించుకుంటూ, నువ్వు బంధాలు ఇచ్చేవు స్వామి, ఆ బంధాలలో మేము తల మునకలైపోతున్నాయి, మాకు ముక్తి పక్క మేమేమీ ఆలోచించలేకపోతున్నాము, ఈ బంధాల నుండి మమ్మల్ని విముక్తి చేసి మమ్మల్ని ముక్తి మార్గం వైపు నడిపించు, నీలోకి కలిసిపోయే విధంగా మమ్మల్ని నడిపించు స్వామి అన్న విధంగా చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ రుద్రస్వామిని పరబ్రహ్మంగా మనము చూసుకుంటూ ఆ పరబ్రహ్మంలో మనము లీనమైపోయే విధంగా మనము ప్రయత్నం చేసుకుంటూ ఉన్నట్టుగా ఆ విధముగా మనతో సహకరించమని మన స్వామిని ప్రార్థించుకుంటున్నాం. ఈ మంత్ర పారాయణము వలన శత్రువులు పరాయము పాలవుదురు అన్న విధముగా మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 11వ మంత్రం వచ్చినప్పుడు అవతత్య ధనుస్వగం సహస్రాక్షసతేషు దే నిశీర్య శల్యానాం ముఖాశివోడస్సుమనా భవ. అవతత్య ధనుస్వగం సహస్రాక్షసతేషు దే అన్నారు. సహస్రాక్ష 1000 కన్నులు కలవాడ, అనేక కన్నులు కలవాడ, ఇంద్రుని వంటి వాడా అన్న భావాలు తెలియజేసుకుంటూ సతేషుదే అంటే ఎక్కువ బాణములు కలిగిన వాడా, ఎక్కువ అమ్ములు పొదులు కలిగి ఉన్నవాడా అన్న విధంగా కూడా మనం భావం చెప్పుకోవచ్చు. త్వం నీవు ధనువు విల్లును అవతత్య వదిలివేసి, దించివేసి, అలాగ ఉంచి అక్కడ బాణాన్ని వదిలివేసి శల్యానాం బాణముల యొక్క ఉక్కు మొనలను నిశీర్య అంటే ఆ సూటిగా లేకుండా చేసేయి, అంటే వంచి వేసేయి, అలాగ తలక్రిందులుగా చేసేయి అన్న విధంగా చెప్పుకుంటూ నిశీర్య శల్యాన ముఖ ఆ ముఖములు వాటి యొక్క ముఖములను క్రిందికి ఉంచేటట్టుగా చేయి. బాణములు వేయడానికి ఉన్నప్పుడు మనం మీదకు పెట్టుకుంటాం, కిందకి పెడితే వాటి యొక్క సూది మొనలు ఎక్కడ వంగిపోతాయో అన్న భయంతో అలాగ సూది మొనలను వంచి ఉంచివేసి ఇంకా ఆ బాణాలను తల క్రిందులుగా ఉంచు, దానివల్ల బాణాల యొక్క వాడి తగ్గిపోతుంది. నహ మాయందు శివ
మంగళకరమైనటువంటి సుమన మంచి మనస్సుతో భవ ఉండుగాక అన్న విధముగా మనం తెలియజేసుకుంటున్నాం ఈ మంత్రం ద్వారా. అంటే ఈ మంత్రములు సహస్రాక్ష సతేషుదే అనుకుంటూ, అయ్యా 1000 కన్నులు కలవాడా, అనేక దృక్కులతో కలవాడా, ఎన్నో భుజములు ఎన్నో బాణములు కలిగి ఉన్నవాడు అంటే సహస్రాక్ష సతేషుదే అని చెప్పుకుంటూ మనము అక్కడ మళ్ళీ కూడా బ్రహ్మతత్వాన్ని ఒకసారి మనము పరబ్రహ్మతత్వాన్ని మనం ఒకసారి చూపించుకుందాం. ఇక్కడ విరాట్ స్వరూపాన్ని మనము భావిస్తూ ధ్యానం చేస్తున్నట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. అటువంటి అనేక బాహువులు కలిగినటువంటి వాడు, ఎందుకంటే అనేక బాణముల అమ్ముల పొది కలిగిన వాడు అంటే అనేక బాహువులు కలిగిన వాడు అయినటువంటి నీవు నీ యొక్క బాణములను నీ యొక్క విల్లును వదిలివేసి సూదిగా ఉండేటువంటి బాణముల యొక్క ములికిలను నువ్వు సూది లేకుండా చేసి పదును లేకుండా చేసి వేసి వాటిని తిరగేసి అమ్ముల పదిలో ఉంచుకో అన్న విధముగా మనము స్వామిని ప్రార్థన చేస్తున్నాము. ఈ మంత్రము యొక్క ఉపాసనా ఫలము శత్రువులపైన విజయము సంప్రాప్తిస్తుంది అన్న విధముగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. మరొక మంత్రంతో నేను ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. నమఃశివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.